రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా RC16 ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ కూడా విడుదలైంది. అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాకి పెద్ద టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో రామ్ చరణ్ స్టైలిష్, ఇంటెన్స్ అవతార్లో కనిపించాడు. ఈ లుక్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. రామ్ చరణ్ రగ్గడ్ లుక్లో చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ రూపొందించారు. ఈ లుక్ కథకు సంబంధించిన రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ను సూచిస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా ఉత్తరాంధ్ర పల్లెటూరు బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు నిన్న అర్ధరాత్రి నుంచే తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. రామ్ చరణ్కి పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా జపాన్లో కూడా గణనీయమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జపాన్లోని అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాకుండా రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ని జపాన్లో కూడా విడుదల చేయాలని అక్కడ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తమ హీరో పట్ల గర్వంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి జపాన్లో రామ్ చరణ్ క్రేజ్ ఎంతటిదో స్పష్టమవుతోంది. అయితే గేమ్ చేంజర్ జపాన్ అభిమానుల కోరిక మేరకు అక్కడ విడుదలవుతుందా లేదనే చూడాల్సి ఉంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈసారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న సోదర అనే ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి విడుదల కాబోతోంది. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో కేఎన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చంద్రచగంలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముంబైలో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టినట్లుగా కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అది చూసిన పలువురు అభిమానులు ఐశ్వర్యకి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో లేరని సమాచారం. పెద్ద ప్రమాదమేమీ చోటు చేసుకోలేదని ఐశ్వర్యరాయ్ టీం స్థానిక మీడియాకు వెల్లడించినట్టు తెలిసింది. ఐష్ సురక్షితంగానే ఉన్నారని, ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని తెలిపారు. దీంతో ఐష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జీవి ప్రకాష్ కుమార్ నటించిన కింగ్స్టన్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్ర ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ శైలిలో రూపొందిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లో విడుదలైంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్ అయిన ఈ చిత్రం తొలి షో నుంచే మిశ్రమ స్పందన పొందింది. కమల్ ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యభారతి కథానాయికగా సాబుమాన్ అబ్దుసమద్, అజగన్ పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వినూత్న కథాంశంతో రూపొందిన కింగ్స్టన్ థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు OTTలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ G5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ఈ విషయంపై నిర్మాతలు లేదా G5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జీవి ప్రకాష్ ఈ చిత్రంలో హీరోగా మాత్రమే కాక సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. థియేటర్లో అంతగా మెప్పించిన ఈ సినిమా OTTలో ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.